అక్టోబర్ 21 ప్రేమను మర్చిపోవడం. చదవండి. యోబు గ్రంథము 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీబిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. యోబు 8, 1-2 వచనాలు. యోబు తన దుఃఖమంతా కుమ్మరించి ఓ సానుభూతి మాట వినాలని ఎదురు చూస్తున్నాడు. కానీ అతని స్నేహితుడు యోబు మాటలు కేవలం సుడిగాలి వంటివని అన్నాడు. బిల్దదు దేవుని న్యాయాన్ని సమర్థించే విషయమై ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అతడు తన స్నేహితుని అవసరాల గురించి మర్చిపోయాడు. దేవుడు న్యాయవంతుడు అనే బిల్దదు వేదాంతం సరైనదే అయినా ఆ వేదాంతం యొక్క అన్వయం తప్పుగా ఉంది. బిల్దదు కేవలం దేవుని స్వభావం యొక్క ఒక అంశం మాత్రమే చూశాడు. అది ఆయన పరిశుద్ధత మరియు న్యాయం. కానీ ఆయన ప్రేమ, కనికరం మరియు దయాళుత్వం మర్చిపోయాడు. దేవుని ఈ రెండు లక్షణాలు ఎలా సమాధానపడతాయి? సిలువ వద్దనే. యేసు లోక పాపాల కోసం చనిపోయినప్పుడు దేవుని నీతి రుజువు చేయబడింది. ఎందుకంటే పాపానికి తీర్పు తీర్చబడింది. కానీ దేవుని ప్రేమ ప్రదర్శించబడింది. ఎందుకంటే ఓ రక్షకుడు ఇవ్వబడ్డాడు. దేవుని ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. యెహెజ్కేలు 18:4 మరియు 20 వచనం. అలాగే శిలువపై తన కుమారుని త్యాగం చేయడంలో దేవుడు తన స్వంత ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. క్రీస్తు పునరుత్థానంలో దేవుని కృప పాప మరణాలను జయించింది మరియు తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును నమ్మే వారంతా రక్షింపబడతారు. అపోస్తలుల కార్యములు 2:21, రోమీలకు రాసిన పత్రిక 10, 9-10 వచనాలు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇతరులకు ఆలోచన చెప్పి ఓదార్చేటప్పుడు మీరు దేవుని ప్రేమ మరియు న్యాయం రెంటినీ గురించిన స్పృహ తప్పక కలిగి ఉండడానికి ఏ చర్యలు తీసుకుంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.